ఎస్ఆర్ఎస్ లాస్ట్ ఇయర్ 6th పొజిషన్లో ఫినిషర్. వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ బౌలింగ్. ఇది అందరికి తెలిసిన విషయమే. ఇది కాకుండా ఇంకో మేజర్ రీజన్ ఉంది. అదేంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. అండ్ ఆల్సో ఎస్ఆర్ఎస్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటి, అండ్ రాబోయే ఆప్షన్లో ఎలాంటి ప్లేయర్స్ని టార్గెట్ చేయబోతున్నారు ఎస్ఆర్హెచ్ ఇన్ డీటెయిల్ డిస్కస్ చేద్దాం. అండ్ ఆల్సో రేపటి నుంచి టెస్ట్ మ్యాచ్. మోస్ట్ ప్రాబ్లీ గిల్ ఆడట్లే. గువాహటిలో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడబోతున్నారు. రిషబ్ పంత్ ఫస్ట్ టైం క్యాప్టెన్సీ చేయబోతున్నాడు. ఫస్ట్ టైం ప్లేయింగ్ 11లో 7 లెఫ్ట్ హ్యాండర్స్ ఆడబోతున్నారు. అండ్ ఫస్ట్ టైం లంచ్ కంటే ముందు టీ బ్రేక్. చాలా విషయాలు ఉన్నాయి టెస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడటానికి. అండ్ ఆల్సో ఈ టెస్ట్ మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు? ఇండియా గెలిచి డ్రా చేస్తారా సిరీస్, లేకపోతే సౌత్ ఆఫ్రికా గెలిచి సిరీస్ సీల్ చేసుకుంటారా? నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ టక్అవుట్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ డూయింగ్ వెల్. బికాజ్ నేను ఎస్ఆర్ఎస్ని చాలా క్లోజ్గా ఫాలో అయ్యాను లాస్ట్ ఇయర్ మ్యాచ్ బై మ్యాచ్. ఇన్ఫ్యాక్ట్ హోమ్ గేమ్స్ అన్ని మోస్ట్ ఆఫ్ ద గేమ్స్ నేను పిచ్ రిపోర్ట్ కూడా ఇచ్చాను స్టార్ స్పోర్ట్స్ తెలుగుకి. సో ఐ నో ద కండిషన్స్ ఇన్ డెప్త్. యాక్చువల్లీ ఏమైందో, వేర్ డిడ్ ఎస్ఆర్హెచ్ గో రాంగ్, ఈ ఆప్షన్లో ఎలాంటి ప్లేయర్స్ పిక్ చేయొచ్చో అన్ని ఇన్ డీటెయిల్ డిస్కస్ చేయబోతున్నాం. సో ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్, సిట్ బ్యాక్ అండ్ ఎంజాయ్. ఇట్స్ గోయింగ్ టు బి వెరీ వెరీ ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్. అండ్ ఆల్సో దాని తర్వాత టెస్ట్ మ్యాచ్ గురించి డిస్కస్ చేద్దాం. కానీ బిఫోర్ ఐ గెట్ దేర్, మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. సన్ రైజర్స్ హైదరాబాద్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ వాళ్ళ మైండ్ సెట్. రీసెంట్లీ అభిషేక్ శర్మ ఒక పాడ్కాస్ట్లో చెప్పాడు. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ దీని గురించి వినే ఉంటారు ఆల్మోస్ట్. అయితే విననోళ్ళ గురించి చెప్తున్నాను నేను. అభిషేక్ శర్మ ఏమన్నా అంటే ఈ పాడ్కాస్ట్లో, ప్యాట్ కమిన్స్ యాజ్ ఎ లీడర్ బ్యాటింగ్ యూనిట్ని అడ్రస్ చేసేటప్పుడు మ్యాచ్ కంటే ముందు ఒకటి రిమైండ్ చేస్తాడంట. మీరు 50 for 6 ఉన్నా పర్వాలే, ప్లే అటాకింగ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్. 100 ఆల్అవుట్ అయినా పర్వాలే, కానీ 160లు 170లు మనకు అవసరం లేదు. సో క్లియర్ ప్లాన్. అదే సిద్ధాంతాన్ని ఫాలో అవుతారు. అండ్ అట్లానే 2024 ఐపీఎల్ ఫైనల్ కూడా వచ్చారు. ఒక ట్రెండ్ క్రియేట్ చేశారు. రికార్డ్ బ్రేకింగ్ స్కోర్స్ వచ్చినాయి. ఫార్ములా పనిచేసింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ 2009లో నేను డెక్కన్ చార్జర్స్కి ఆడుతున్నప్పుడు ఇంకొక ఆస్ట్రేలియా క్యాప్టెన్ ఉన్నాడు, ఆడమ్ గిల్క్రిస్ట్. తను కూడా ఇదే ఫార్ములా ఫాలో అయ్యాడు. నా ఫస్ట్ ఐపీఎల్ అది. సో నేను కూడా ఒక మ్యాచ్ ఇట్లా అవుట్ అయినప్పుడు డ్రెస్సింగ్ రూమ్లో వచ్చి నేను కొంచెం సాడ్ ఫీల్ అవుతాయి. ఎందుకు? నువ్వు ఫస్ట్ హర్భజన్ సింగ్కి ఫస్ట్ బాల్ 6 కొట్టావు, షేన్ వార్న్ ఆడుతున్నప్పుడు ఫస్ట్ బాల్ 6 కొట్టావు, నో ప్రాబ్లం, ప్లే అటాకింగ్ అని చెప్పేసి కాన్ఫిడెన్స్ ఇచ్చేవాళ్ళు ఆస్ట్రేలియా. డారెన్ లిమెన్ కోచ్ కూడా. అదే ఆస్ట్రేలియన్ మైండ్ సెట్ హెల్ప్ అయింది. గెలిచాం 2009లో. వెరీ గుడ్ బ్యాటింగ్ పిచ్చెస్ అక్కడ. సో నేను ఏమంటున్నా అంటే, ఈ ఆస్ట్రేలియా మైండ్ సెట్ ఏది తీసుకొస్తారు టీంలో, అది చాలా ఫరక్ పడుతుంది. ఫరక్ పడింది కూడా. ఇది డెఫినెట్లీ స్ట్రెంగ్త్. అయితే నౌ కమింగ్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఒక సేయింగ్ ఉంది, అప్పుడప్పుడు మన స్ట్రెంగ్తే మన వీక్నెస్ అవుతుందని. అది మీకు కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానికి చూడండి, ఈ యానిమేషన్ తయారు చేసి ఒకసారి చూడండి. థింక్ ఆఫ్ దిస్ ఆరెంజ్ స్పోర్ట్స్ కార్స్ యాజ్ ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్. మంచి పిచ్ అంటే మంచి రోడ్ ఉన్నప్పుడు సూపర్ ఫాస్ట్ వెళ్తాయి. లాస్ట్ ఇయర్ ఏం చేశారంటే, ఈ మంచి రోడ్లు ఇస్తే కుదరదని చెప్పేసి అపోజిషన్స్ స్లో పిచ్చెస్ ఇచ్చారు. ఇక్కడ బ్రేకులు పడినాయి. దిస్ హ్యాస్ బీన్ ద ప్రాబ్లం. అర్థమైంది కదా? ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇన్ డీటెయిల్ ఎస్ఆర్హెచ్ డౌన్ఫాల్ ఎలా స్టార్ట్ అయిందో ఇన్ డీటెయిల్. ఎస్ఆర్హెచ్ డౌన్ఫాల్ గురించి డిస్కస్ చేసే ముందు ఫస్ట్ మనం ఉప్పల్ స్టేడియంలో పిచ్చెస్ గురించి డిస్కస్ చేయాలి. నేను క్లోజ్గా కొన్ని మ్యాచ్లు ఇందా చెప్పినట్టు పిచ్ రిపోర్ట్ కూడా ఇచ్చా హోమ్ గేమ్స్లో. సో హ్యావ్ ఫ్యూ ఇన్సైట్స్, అది మీతో షేర్ చేసుకోవాలి నేను. స్క్రీన్ మీద ఇప్పుడు మీరు డిఫరెంట్ పిచ్చెస్ చూస్తున్నారు, 3-4 పిచ్లు ఉప్పల్ స్టేడియంలో. అయితే దీంట్లో ఒకటి బ్లాక్ సాయిల్, ఒకటి రెడ్ సాయిల్, ఒకటి బ్లాక్ అండ్ రెడ్ సాయిల్ మిక్స్ పిచ్, ఇట్లా డిఫరెంట్ ఉన్నాయి. ఇప్పుడు పిచ్ మీద సెంటర్ పిచ్ స్టంప్స్ పెట్టిన పిచ్ ఏంటంటే, ఇట్ ఈస్ ద బెస్ట్ బ్యాటింగ్ పిచ్ ఉప్పల్లో. ఇది రెడ్ ఇంకా బ్లాక్ సాయిల్ పిచ్. ఇది మంచి బాల్ బ్యాట్ మీదకి వస్తుంది. ఫారెన్ ప్లేయర్స్కి, ఇండియన్ ప్లేయర్స్కి మంచిగా సూట్ అవుతుంది. అంటే హారిజాంటల్ బ్యాట్ షాట్స్ కూడా ఆడచ్చు. ఎందుకంటే ఒకటేమో బాల్ స్కిడ్డే వస్తుంది, బౌన్స్ కూడా ఉంటుంది. సో ఇదే పిచ్ ఫస్ట్ మ్యాచ్ యూజ్ చేశారు ఎస్ఆర్హెచ్ సీజన్కి. దుమ్ము లేపేశారు. ఎంత కొట్టారు? 286 రికార్డ్ బ్రేకింగ్ స్కోర్. 300 పార్ అనుకున్నా, ఆల్మోస్ట్ వచ్చేసింది. మ్యాచ్ గెలిచిపోయారు ఆర్ఆర్తో. దీని తర్వాత ఇంకో మ్యాచ్ ఆడారు సైడ్ పిచ్లో. పిచ్ ఐ వాజ్ సర్ప్రైజ్డ్. నెక్స్ట్ మ్యాచ్ ఎల్ఎస్జీతో ఆడారు. ఇదే పిచ్ మీద ఆడతారు అనుకున్నా, ఆడలేదు. అయితే చాలామంది అనొచ్చు బీసీసీఐ కంట్రోల్లోనే ఉంటుంది పిచ్, ఎందుకంటే న్యూట్రల్ క్యూరేటర్ వస్తారు బీసీసీఐ నుంచి, ఆయనే డిసిజన్ తీసుకుంటారని. బట్ ఐ డెఫినెట్లీ ఫీల్ దట్ ఎక్కడో ఇండైరెక్ట్లీ ఫ్రాంచైజ్ కంట్రోల్ కూడా ఉంటుంది. ముందు చెప్తాది ఎందుకో అట్లా జరిగింది కూడా. ఓకే, ఎనీవేస్ సెకండ్ మ్యాచ్ ఓడిపోయారు. కానీ మేజర్ ఇక్కడ స్టార్ట్ అయిన సెట్ బ్యాక్ చూడండి. ఫ్లాట్ పిచ్లో ఆడితే ఎస్ఆర్హెచ్ ఎట్లా బ్యాటింగ్ చేస్తున్నారో మొత్తం అన్ని ఫ్రాంచైజ్ చూసేశారు. సో తెచ్చి నోట్లో లడ్డు పెడతారా, ఫ్లాట్ పిచ్ ఇస్తారా, ఏం చేశారు ఇక్కడ చూడండి. నెక్స్ట్ హైదరాబాద్ టీము వైజాగ్కి ట్రావెల్ చేసింది. ఇక్కడ హైదరాబాద్ వేర్ 160 ఆల్అవుట్, స్లో పిచ్ ఇచ్చారు. కుల్దీప్ 3 వికెట్లు తీసుకున్నాడు. దాని తర్వాత దే వెంట్ టు ఈడెన్ గార్డెన్, అక్కడ 120 ఆల్అవుట్ ఎస్ఆర్హెచ్.
దాని తర్వాత దే వెంట్ టు అహ్మదాబాద్ ఈ సపోజ్ టు బి ద బెస్ట్ పిచ్, అన్ని 200+ స్కోర్స్ అవుతాయి. కానీ ఇక్కడ ఎస్ఆర్హెచ్ 152 ఆల్అవుట్ స్లో పిచ్ ఇచ్చారు. 3 కన్సిక్యూటివ్ మ్యాచెస్ ఓడిపోయారు, కాన్ఫిడెన్స్ డౌన్ అయిపోయింది. మళ్ళీ వెనక్కి వచ్చారు. హైదరాబాద్లో మ్యాచ్ అమ్మయ్య బ్రీతర్ తీసుకున్నారు. ఫస్ట్ మ్యాచ్ ఆడారా, రెడ్ బ్లాక్ సాయిల్ పిచ్, అదే పిచ్ మీద ఆడారు. మళ్ళా దుమ్ము లేపారు. ఎంత 45 చేజ్ చేశారు పంజాబ్తో, 9 balls to spare. గుర్తుంది కదా అభిషేక్ శర్మ సెలబ్రేషన్, ఇదే మ్యాచ్ జరిగింది, అయిపోయింది. దీని తర్వాత మళ్ళీ ముంబై వెళ్ళారు. ముంబై ఆర్ వెరీ వెరీ స్మార్ట్, వాళ్ళ హోమ్ గ్రౌండ్స్లో పిచ్లు ఎట్లా తయారు వాళ్ళకి తెలుసు. స్లో పిచ్ ఇచ్చారు. ఎంత ఆల్ అవుట్ అయ్యారు ఎస్ఆర్హెచ్ వన్స్ అగైన్ 162. ఓకే, మళ్ళీ హైదరాబాద్ వచ్చారు. ఇక్కడ మంచి బ్యాటింగ్ పిచ్ మీద ఆడాలి కదా. మళ్ళీ ఇక్కడ ఏమైందంటే ఫర్ స్ట్రేంజ్ రీజన్ బ్లాక్ సాయిల్ పిచ్లో ఆడారు, రివర్స్ కొట్టింది. మళ్ళీ ఇదే ముంబై ఇండియన్స్తో 143 రిస్ట్రిక్ట్ అయిపోయారు. ఆ మ్యాచ్ ముంబై ఇండియన్స్ గెలిచిపోయారు. సో ఫస్ట్ 8 మ్యాచెస్లో 6 మ్యాచెస్ ఓడిపోయారు. గాన్, టేబుల్లో ఆల్మోస్ట్ లాస్ట్ పొజిషన్. ఏం చేస్తారు, ఇంకా కంబ్యాక్ చేస్తే చాలా కష్టం. చూసారా, అపోజిషన్ స్లో పిచ్ సిస్టమ్ ప్లస్ హోమ్ గ్రౌండ్స్లో కూడా ఏదైతే మన కంట్రోల్నే అక్కడ కూడా కొన్ని బ్యాటింగ్కి అనుకూలంగా లేన పిచ్చెస్ ఇచ్చేసరికి బ్యాక్ ఫైర్ అయింది. ఇది నేనే చెప్తాం కాదు, కోచ్ విటోరీ కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు పేపర్లో దీని గురించి, ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా చెప్పాడు. ఈసారి మేము అనుకున్నట్టు మేము పిచ్చెస్ ఆడలే మాకు అని చెప్పేసి, అది మాకు బ్యాక్ ఫైర్ అయిందని చెప్పేసి. ఆల్రెడీ లేట్ అయిపోయింది, 8 మ్యాచ్లు 6 మ్యాచ్ ఓడిపోయారు. దాని తర్వాత మిగతా 6 మ్యాచ్ల్లో ఒకటి వాష్ అవుట్ అయిపోయింది హోమ్ గేమ్. 5 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు గెలిచారు, చాలా మంచిగా ఆడేసారు. చైనా 6th పొజిషన్లో ఫినిష్ అయ్యారు. ఇట్ వాస్ టూ లేట్. నౌ కమింగ్ టు ఇది ప్రాబ్లమ్స్, ఇది జరిగిందనమాట. టీమ్స్ చాలా స్మార్ట్గా పిచ్చెస్ ఇట్లా ఇచ్చారనమాట ఎస్ఆర్హెచ్కి. అయితే ఎస్ఆర్హెచ్ ఏం డిఫరెంట్ చేసి ఉండొచ్చు. వాట్ వాజ్ ద సొల్యూషన్? వన్ వే ట్రాఫిక్ బ్యాటింగ్ ఆడుతున్నారు కదా, మధ్యలో ఒక మంచి బ్యాటర్ ఉండాల్సింది. అంటే హూ కెన్ కంట్రోల్ ద అట్లీస్ట్ 180-190 దాకా తీసుకెళ్లే ప్లేయర్స్, అట్లీస్ట్ అది మిస్సింగ్ ఉండింది. నెంబర్ 2, 2 టీంలు సేమ్ పిచ్లో ఆడుతున్నారు కదా. ఒకవేళ ఎస్ఆర్హెచ్ 160-170 కొట్టినా అవతల బ్యాటర్స్ని అవుట్ చేసానికి స్పిన్నర్స్ ఉండాలి కదా, అది మిస్సింగ్ ఉండింది. 2016లో మేము ఛాంపియన్షిప్ గెలిచినప్పుడు ఎస్ఆర్హెచ్ రషీద్ ఖాన్ ఉండేవాడు. అప్పుడు 140-150 డిఫెండ్ చేసుకునే వాళ్ళు టోటల్స్. బికాజ్ ఓపెనింగే కాదు, భూవి వీళ్ళందరూ మంచిగా వేసాం. మిడిల్ ఓవర్స్లో వికెట్ టేకర్ ప్లస్ రన్స్ ఆపే స్పిన్నర్ ఉండ, అది లాస్ట్ ఇయర్ మిస్సింగ్. అది సంగతి. అండ్ ఒక మంచి పవర్ ప్లే ఫాస్ట్ బౌలర్ కూడా మంచి రెస్ట్రిక్ట్ చేసే కనపడలేదు, చాలా డిఫెన్సివ్ బౌలింగ్ వేసినట్టు కనిపించింది. దీస్ వేర్ ద ప్రాబ్లమ్స్ అండ్ ద డౌన్ ఫాల్. దీని గురించి ఏమంటారు కింద కమెంట్ చేయండి. అయితే ఇప్పుడు మనం ఇది దృష్టిలో పెట్టుకుంటూ ఎస్ఆర్హెచ్ ఈ మిస్టేక్స్ని కవర్ చేస్తానికి పర్స్లో 25.5 crores ఉంది ఈసారి ఆప్షన్లో. 10 స్లాట్స్ ఉన్నాయి, 2 ఫారెన్ ప్లేయర్ స్లాట్స్ ఉన్నాయి. ఎలాంటి ప్లేయర్స్ని టార్గెట్ చేయొచ్చు, లెట్స్ డిస్కస్. ఎస్ఆర్హెచ్ ఎవరిని టార్గెట్ చేయొచ్చో ఈ ఆప్షన్లో డిస్కస్ చేసే ముందు ఫస్ట్ మనం ఎవరినైతే రిటైన్ చేశారో ఆల్రెడీ స్క్వాడ్లో ఆ లిస్ట్ చూడండి. డిఫరెంట్ కేటగిరీస్లో చూస్తున్నారు, బ్యాటర్స్, బౌలర్స్, స్పిన్నర్స్ అందరూ. దీంట్లోంచి స్మరణ్ ఇండియన్ డొమెస్టిక్ ప్లేయర్ అవుట్ స్టాండింగ్ ఫామ్లో ఉన్నాడు. ఇలాంటి ఫామ్లో కూడా దుమ్ము లేపేస్తున్నాడు. బహుశా స్టార్టింగ్లోంచే ప్లేయింగ్ 11లో కూడా ఆడచ్చు. స్పిన్ కూడా మంచిగా ఆడుతాడు, దిస్ ఎ గ్రేట్ అడ్వాంటేజ్. అయితే ఎనీవేస్ ప్లేయింగ్ 12 ఇలా ఉండొచ్చు ఎస్ఆర్హెచ్ది. ఎందుకు వేస్తున్నా అంటే ఇంక్లూడింగ్ ఇంపాక్ట్ ప్లేయర్, దీన్ని బట్టే ఆ స్లాట్స్ ఫిల్అప్ చేస్తారన్నమాట ఆప్షన్లో. సో ఇక్కడ మీరు చూస్తుంది రైట్ సైడ్ ఏమో కాలంలో బ్యాకప్ ప్లేయర్స్ అండ్ లెఫ్ట్ ఏమో ప్లేయింగ్ 11 ప్లస్ ఇంపాక్ట్ ప్లేయర్ 12 ఇలా ఉండొచ్చు. దీంట్లోంచి బిగ్గెస్ట్ స్పాట్ ఫిల్అప్ చేయాల్సి ఇందులోంచి పెద్ద స్టోరీ చెప్పే కదా, స్పిన్నర్. అది కూడా చెప్తాం మీకు. స్పిన్నర్స్ ఎవరైతే అవైలబుల్ ఉన్నారో ఇక్కడ, ఐ ఫీల్ దట్ రవి బిష్నాయ్, కుమార కార్తికేయ, ఇంకా కరణ్ శర్మ, ఈ ముగ్గురులోంచి ఒకరిని తీసుకోవాలి. ఎస్పెషలీ రవి బిష్నాయ్ అయితే వెళ్ళాల్సిందే. ఐ థింక్ ఈ ఆప్షన్లో బాగా ప్రైస్ పలుకుతాడు తను, బికాజ్ మోస్ట్ ఆఫ్ ద టీమ్స్కి మంచి రిస్క్ స్పిన్నర్ కావాలి. ఈజ్ ద ఓన్లీ ఇండియన్ స్పిన్నర్ కూడా. ప్లస్ ఇంకోటి ఎస్ఆర్హెచ్కి ఫారెన్ స్పిన్నర్ కుదరదు, ఎందుకంటే 3 ఫారెన్ స్లాట్స్ ఆల్రెడీ ఫిల్. కమిన్స్, హెడ్, ఇంకా క్లాసెన్ 3 స్పాట్స్ అయిపోయినాయి. ఒకటే స్లాట్ ఉంది, స్పిన్నర్ని ఆడిపిల్లరు. అది ఆడిపిస్తే బౌలింగ్ మరీ వీక్ అయిపోతుంది, ఫాస్ట్ బౌలింగ్ అంతా. అందుకోనే ఇషాన్ మలింగా ప్లేయింగ్ 11లో ఆడాలంటే ఎస్పెషల్లీ హోమ్ గేమ్స్ ఇండియన్ స్పిన్నర్ ఉండాలి. బ్యాకప్ స్పిన్నర్ కింద ఫారినర్ తీసుకొని పెట్టచ్చు, సమ్మన్ లైక్ హసరంగానో తీక్షణానో టార్గెట్ చేయొచ్చు. కానీ మెయిన్ ఇండియన్ స్పిన్నర్ ఉండటం చాలా చాలా ఇంపార్టెంట్, అది కూడా రవి బిష్నాయ్. ఐ హోప్ రవి బిష్నాయ్ వస్తే టీమ్ సాలిడ్ అవుతుంది, చూద్దాం. అది కాక ఇంకా మీరు ఇక్కడ మీరు చూస్తుంది స్క్రీన్ మీద ఫినిషింగ్ ఆల్రౌండర్ కావాలి. ఇక్కడ బ్యాకప్ కింద కమిండు మెండిస్ ఉన్నాడు. లాస్ట్ ఇయర్ 1-2 మ్యాచ్లు మంచిగానే డీసెంట్ చేశాడు, ఫీల్డింగ్ చాలా మంచిగా చేశాడు, బౌలింగ్ అంత ఎఫెక్టివ్ లేదు తనది. కానీ బ్యాటింగ్ కెన్ ఈ ఫినిష్ మ్యాచెస్, కొంచెం పైన బ్యాటింగ్ చేస్తే మంచిగా ఆడతాడు, కానీ ఫినిష్ నాకు కొంచెం ప్రాబ్లం ఉందనమాట. అంటే ఆ పవర్ ఉందా తన దగ్గర, ఐ హ్యావ్ మేడ్ డౌట్స్. అండ్ దాని తర్వాత మంచి పేస్ ఆల్రౌండర్. ఈ 2 మంచిగా ఫిలప్ చేయాలంటే ఈ స్లాట్స్ కొంతమంది ప్లేయర్స్ని నేను ఇక్కడ రాసుకుని ఏంటంటే రసల్, మిల్లర్, లివింగ్స్టన్, ఇంకా మ్యాక్స్వెల్.
ఈ నలుగురిలోంచి ఎవరినో ఒకడిని ఒక టార్గెట్ అయితే కంపల్సరీ దొరికితే ఇద్దరిని కూడా తీసుకొచ్చి మరి అంత పర్స్ లేదు కాబట్టి బహుశా ఒక ప్లేయర్ దొరకచ్చు. దీంట్లో ఏంటంటే ఫాస్ట్ బౌలరింగ్ వేసే రసల్ దొరికితే చాలా బాగుంటుంది. అండ్ ఈవెన్ ఫింగర్ స్పిన్ వేసే లివింగ్స్టన్ దొరికితే కూడా బాగుంటుంది. 2 వేస్తాడు, తను 2 ఓవర్స్ వేసేస్తాడు. అండ్ మ్యాక్స్వెల్ కూడా మంచిగానే వేస్తాడు, కాకపోతే అంత మంచి ఫామ్లో లేడు, కానీ యూ నెవర్ నో, ఒక్కొక్క సీజన్ చాలా మంచిగా చేస్తాడు. అండ్ మిల్లర్ స్పిన్ చాలా మంచిగా ఆడతాడు. అండ్ కావాల్సింది కూడా స్లో పిచ్చెస్లో కూడా అడ్జస్ట్ అయ్యే ఫినిషర్ కూడా ఉంటే బాగుంటుంది అలాంగ్ విత్ క్లాస్ అండ్ లాస్ట్లో. సో అది సంగతి. ఇది కాక ఇంకోటి మీరు ఆ ప్లేయింగ్ 12లో చూసింది ఏంటి, ఒక మంచి ఫాస్ట్ బౌలర్ కూడా అవసరం. అండ్ దానికి బ్యాకప్ కింద ఉన్నారు కొంతమంది, బట్ ఐ డోంట్ థింక్ సో సరిపోతారని చెప్పేసి అందుకని ఇండియన్ కంటెంజెన్సీ బాగా కావాలి. ఎందుకంటే సిమర్జీత్ సింగ్ని వీళ్ళందరినీ వదిలేశారు. అందుకని యూ నీడ్ నైస్ గుడ్ ఫాస్ట్ బౌలర్స్. దొరికితే పతిరానా నెంబర్ 1 ఆప్షన్, నథింగ్ లైక్ ఇట్. ఈశాన్ మలింగా ఉన్నాడు, దాని తర్వాత కూడా పతిరానా వస్తే నథింగ్ లైక్ ఇట్. ఇట్ పాసిబుల్ కూడా, ఎందుకంటే మురళీధరన్ ఉన్నాడు, తను వన్ ఆఫ్ ద బౌలింగ్ కోచెస్. ఆల్రెడీ ఇద్దరు శ్రీలంకన్ ప్లేయర్స్ ఉన్నారు టీంలో, కమిండు మెంటిస్, వీళ్ళందరూ ఈశాన్ మలింగా. యూ నెవర్ నో. సో దాంతో పాటు ఇక్కడ శివం మావి, ఆకాష్ మధ్వాల్, కమలేష్ నాగర్కోటి ఇలాంటి ఫాస్ట్ బౌలర్స్ని తీసుకుంటే బాగుంటుంది బ్యాకప్ కింద. బట్ లెట్స్ ఈ ఆప్షన్లో వీళ్ళు దొరుకుతారు లేదో, దిస్ ఇస్ మై సే. అండ్ ఇది కాక ఇద్దరు ప్లేయర్లు చెప్తున్నా, డొమెస్టిక్ ప్లేయర్స్, బ్యాట్స్మెన్ మంచిగా చేస్తున్నారు. దే ఆర్ కార్తిక్ శర్మ అని రాజస్థాన్ ప్లేయర్, చాలా మంచి ప్లేయర్ తిను, ఈ మంచి రన్స్ కొడుతున్నాడు, తిని మీద ఐ పెట్టచ్చు SRH. అండ్ ఆల్సో సల్మాన్ నిజార్ అని చెప్పేసి కేరళ T20 లీగ్లో 10 సిక్స్లు కొట్టాడు, ఒక మ్యాచ్లో దుమ్ము లేపేశాడు, ఏదో 13-14 బాల్స్లోనే కన్సిక్యూటివ్ సిక్స్లు కొట్టాడంట. సో తిని కూడా ఫుల్ మన రేంజ్ ఉన్నాడు, తిని కూడా ఆప్షన్లో వెళ్తారనిపిస్తుంది. సో ఇది సంగతి, దిస్ ఈస్ ద ప్లాన్. సో ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్, ఎస్పెషల్ ఆరెంజ్ అండ్ మీ ఫ్యాన్స్. నేను ఏంటంటే ఒక క్రికెటర్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాను మీకు, అంటే ఊరికని వీళ్ళు తీసుకొని కాకుండా, బికాజ్ యాజ్ అ క్రికెటర్ దాంట్లో మేనేజ్మెంట్ ఎట్లా ఆలోచిస్తారు లోపల, ఆ యాంగిల్ తీసుకొస్తే మీకు కూడా సంథింగ్ ఇంట్రెస్ట్, సంథింగ్ డిఫరెంట్, హౌ దే థింక్ అని మీకు కూడా తెలుస్తుందని చెప్పేసి ఐ వాంటెడ్ టు గెట్ దిస్ యాంగిల్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ SRH ఫ్యాన్స్. మరి ఇది గాక మీరేమైనా వేరే ఆప్షన్స్ ఉన్నాయా, స్లాట్స్ ఫిల్అప్స్, ఏమైనా డిఫరెంట్ గేమ్ ప్లాన్స్ యూజ్ చేయొచ్చా SRH ఈ ఆప్షన్ కంటే ముందు, కింద కమెంట్ చేయండి. ప్రతి ఒక్క కమెంట్ నేను చూస్తాను. ఇప్పుడు మనం రేపు జరగబోయే ఇంట్రెస్టింగ్ టెస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడదాం. కమాన్, లెట్స్ గెట్ ఇంటూ ఇట్. ఫార్మాట్ చేంజ్, టెస్ట్ ఫార్మాట్ కమింగ్ టు ద సెకండ్ టెస్ట్ మ్యాచ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా. లాస్ట్ అండ్ ఫైనల్ టెస్ట్ మ్యాచ్ కూడా, లాస్ట్ టెస్ట్ మ్యాచ్ ఇండియా ఓడిపోయారు, కంపల్సరీ గెలవాలి లేకపోతే సిరీస్ ఓడిపోతారు. WTCలో చాలా ఫరక్ పడుతుంది. అయితే ఎనీవేస్ కమింగ్ టు దిస్ టెస్ట్ మ్యాచ్, ఈ మ్యాచ్ ఎక్కడ ఆడుతున్నారు, గువాహటిలో. ఫర్ ది ఫస్ట్ టైం ఆడతాం గువాహటిలో, ఇంతవరకు ఎప్పుడు టెస్ట్ మ్యాచ్ జరగలే. అండ్ దిస్ ఈస్ ద 30th వెన్యూ, టెస్ట్ వెన్యూ ఇండియాలో. ఎందుకు ఇన్ని వెన్యూలు? ఆస్ట్రేలియా చూడండి 11 వెన్యూస్ మొత్తం అంతే, ఇంగ్లాండ్లో 10 వెన్యూస్ టెస్ట్ అంతే. ఎక్కువ వెన్యూస్లో ఏమవుతుందంటే అర్థం కాదు మనకే పిచ్ ఏమవుతుందో. దీని మీద ఒక చాలా పెద్ద డిబేట్ మాట్లాడచ్చు, పెద్ద వీడియోనే చేయొచ్చు, తర్వాత మాట్లాడదాం దీని గురించి. ఎనీవేస్ దీని గురించి మీరేమంటారు కింద కమెంట్ అయితే చేయండి, 30th వెన్యూ గురించి, అవసరమా ఇండియా ఇట్లా ఆడతాము. అండ్ ఇంకోటి దీంట్లో చాలా ఫస్ట్ టైమర్స్ ఉన్నాయి. ఏంటంటే ఫస్ట్ టైము గువాహటిలో మనకు తెలుసు కదా సన్సెట్ జల్దీ అయిపోతుందని చెప్పేసి, అందుకనే టీ బ్రేక్, లంచ్ బ్రేక్ కంటే ముందు జరుగుతుంది అన్నమాట. జనరల్లీ 11:30 లంచ్ ఉంటుంది, కానీ ఇక్కడ 11 o'clockకే దే ఆర్ గోయింగ్ టు టేక్ టీ బ్రేక్. సో సెషన్ టైమింగ్స్ అంతా మీకు స్క్రీన్ మీద వేస్తున్న గ్రాఫిక్స్లో మీరు చూడొచ్చు, సో దట్ మీరు మ్యాచ్ వాచ్ చేస్తుంటే మీకు ఈజీ అవుతుంది, కన్ఫ్యూజ్ అవ్వద్దు, అరే ఇదేంటి టీ వస్తుంది లంచ్ వస్తుంది అందుకనే. అండ్ దీంతో పాటు అండ్ ఫస్ట్ టైం అవుతుంది గువాహటిలో, అందుకనే డేటా లేదు ఇక్కడ. బట్ స్టిల్ నేను డొమెస్టిక్ మ్యాచెస్ డేటా తీసాను. సో గువాహటిలో ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నారు. పిచ్ ఎలా ఉందంటే ఇక్కడ దిస్ ఈజ్ ఎ రెడ్ సాయిల్, బ్లాక్ సాయిల్, అన్ని పిచ్చెస్ అన్ని యూజ్ చేస్తారు. ఇక్కడ మ్యాచ్లో ఇండియన్ టీం అడిగారంట, అకార్డింగ్ టు సోర్సెస్ తెలుస్తుంది, దే వాంటెడ్ ఎ రెడ్ సాయిల్ పిచ్, అది కూడా ఫాస్ట్ అండ్ స్పిన్ అయ్యేది, బౌన్స్ అనే పిచ్ అడిగారంట. సో బహుశా అట్లా ఆడచ్చు. నేను ఇప్పుడు దాకా డొమెస్టిక్ మ్యాచెస్లో మీకు చెప్తా ఏంటంటే, ఇప్పుడు దాకా 7 మ్యాచెస్ ఆడితే బ్యాటింగ్ ఫస్ట్ ఏమో 2 సార్లు గెలిచింది, బ్యాటింగ్ సెకండ్ చేజింగ్ టీం ఏమో ఒకసారి గెలిచింది, మిగతా 4 మ్యాచ్లు డ్రా అయినాయి. ఇది 2024 నుంచి రికార్డ్ చెప్తుంది నేను. అయితే టాస్ గెలిస్తే ఇక్కడ బ్యాట్ ఫస్ట్, ఎందుకంటే తర్వాత బ్రేక్ అవుతుంది, స్పిన్ అవుతుంది, అంతా తలనొప్పి అవుతుంది, అందుకని విత్ ద టాస్ బ్యాట్ ఫస్ట్. నేను ప్లేయింగ్ 11 ఈ పిచ్ ఒకవేళ రెడ్ సాయిల్ ఉండి ఇట్లుంటే సౌత్ ఆఫ్రికా బహుశా ఒక చేంజ్ కంపల్సరీ చేస్తారేమో. కార్బిన్ బాష్ ప్లేస్లో ఒకవేళ మా పిచ్లో బాగా బౌన్స్ అట్లా అనిపిస్తే వాళ్ళు రబడాన్ని తెచ్చేస్తారు. లేదు మాకు ఎక్స్ట్రా స్పిన్నర్ కావాలి, లాస్ట్ టైం 2 స్పిన్నర్స్తో ఆడారు ప్లస్ మాక్రమ్, అది అట్లా కాదు ఇంకో స్పిన్నర్ని ఆడిపోయాలంటే దే మైట్ గెట్ ముత్తుస్వామి, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, దీన్ని బ్యాటింగ్ కూడా చేస్తాడు. ఆ చేంజ్ చేయొచ్చు సౌత్ ఆఫ్రికా ప్లేయింగ్ 11లో. అండ్ ఇండియా వైపు గిల్ మోస్ట్ లైక్లీ మ్యాచ్ ఆడట్లేదు. రిషబ్ పంత్ ఫర్ ది ఫస్ట్ టైం టెస్ట్ క్యాప్టెన్సీ చేస్తున్నాడు, క్యాప్టెన్సీ చేశాడు కానీ యాజ్ అ ప్యూర్ క్యాప్టెన్ మ్యాచ్ స్టార్టింగ్ నుంచే ఫస్ట్ టైం చేస్తున్నాడు అనమాట, ఫస్ట్ టైం. ఓకే, చాలా ఫస్ట్ టైం అవుతున్నాయి ఈ మ్యాచ్లో. అయితే ఇక్కడ గిల్ ఒకవేళ ఆడపోతే సాయి సుదర్శన్ ఆటోమేటిక్ వస్తాడు స్క్వాడ్లో యాజ్ అ ప్యూర్ బ్యాటర్, ఎందుకంటే ఇంతకుముందు టెస్ట్ మ్యాచ్లో పర్ఫార్మెన్స్ చేసేస్తున్నాడు. అప్పుడు ఇండియన్ ప్లేయింగ్ 11లో 7 లెఫ్ట్ హ్యాండర్స్, అవతల పక్క సైమన్ హార్మర్. ఇది ఫస్ట్ టైం హిస్టరీ, వరల్డ్ క్రికెట్లో అయింది కానీ ఇండియా టెస్ట్ హిస్టరీలో ఫస్ట్ టైం 7 లెఫ్ట్ హ్యాండర్స్. క్యాన్ యూ ఇమాజిన్?
సో మరి అది ఆడిపిస్తారు, లేకపోతే ఇంకో పాసిబిలిటీ ఉంది ఏంటంటే నితీష్ కుమార్ రెడ్డిని కూడా ఆడిపించారు, ఎందుకంటే స్క్వాడ్లో పిలిచారంట తను కూడా రమ్మని చెప్పేసి. మరి ఎక్కువ లెఫ్ట్ హ్యాండర్స్ అయిపోతే నితీష్ని కింద ఆడిపిద్దామా అని చెప్పేసి అది కూడా గేమ్ ప్లాన్ ఉండొచ్చు. సో దిస్ ఈజ్ అ పాసిబిలిటీ విత్ గంభీర్, ఎనీథింగ్ మైట్ హ్యాపెన్. అండ్ దాని తర్వాత 7 లెఫ్ట్ హ్యాండర్స్. అండ్ కమింగ్ టు ద మ్యాచ్ గేమ్ ప్లాన్, సౌత్ ఆఫ్రికా ఇస్ నథింగ్ టు లూజ్. ఈ మ్యాచ్ ఓడిపోతే సిరీస్ డ్రా అవుతుంది, గెలిస్తే సిరీస్ గెలుస్తారు. సో వాళ్ళ మీద ప్రెషర్ లేదు, ఇండియా మీద ప్రెషర్ ఉంది. ఎందుకంటే WTC చాలా ఇంపార్టెంట్ కదా, అందుకని ఈ మ్యాచ్ గెలిస్తాం ఇండియాకి ఇంపార్టెంట్, ముందు ముందు ఫరక్ పడుతుంది, కష్టం, క్వాలిఫై అవ్వడానికి కష్టం అయిపోతుంది ఈ మ్యాచ్ ఓడిపోతే. ఎవ్రీ మ్యాచ్ గెలవాల్సి వస్తుంది, ఆ సిచ్యువేషన్ వస్తుంది, అందుకనే ఇండియా మీద ప్రెషర్ ఉంటుంది. బట్ స్టిల్ ఐ ఫీల్ దట్ ఐ నో డిఫెండింగ్ ఛాంపియన్స్ WTC సౌత్ ఆఫ్రికా చాలా మంచి స్క్వాడ్, కానీ ఈ పిచ్ మీద ఐ సమ్ ఆఫ్ ఫీల్ లాస్ట్ మ్యాచ్ ఆ బ్యాక్ ఫైర్ అయిన తర్వాత ఇండియా దగ్గర బెటర్ బౌలింగ్ అటాక్ ఉంది. ఐ స్టిల్ ఫీల్ సౌత్ ఆఫ్రికా కానీ, అందుకనే ఈ టెస్ట్ మ్యాచ్ మంచి కంబ్యాక్ చేసి ఈవెన్ దో గిల్ లేపైనా ఇండియా ఈ మ్యాచ్ గెలుస్తారని అనిపిస్తుంది నాకు. దట్ ఈస్ వాట్ ఐ థింక్. సో ఇండియా టు విన్ ద సెకండ్ టెస్ట్ మ్యాచ్ అండ్ ఈ సిరీస్ని డ్రా చేస్తారని నాకు అనిపిస్తుంది. దట్ ఈస్ మై ప్రెడిక్షన్ అబౌట్ దిస్ టెస్ట్ మ్యాచ్. మరి దీని గురించి మీరేమంటారు కింద కమెంట్ చేయండి. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. స్ట్రాటజీ ఆఫ్ SRH మాట్లాడే టెస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడదాము. అండ్ ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్.